భారతదేశం ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే మెరుగ్గా చేసే 18 పనులు. 1. రైల్వేలు. భారతీయ రైల్వేలు 160 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. రైలు నెట్వర్క్ను తరచుగా దేశానికి జీవనాడి అని పిలుస్తారు. ఇది రోజుకి 20 మిలియన్లకు పైగా ప్రయాణికులను తీసుకువెళ్తుంది. పట్టాలు 40,000 మైళ్ల పొడవు ఉంటాయి. రైళ్లు నగరాలు మరియు గత్త గ్రామాల గుండా ప్రయాణిస్తాయి. అవి తీర ప్రాంతాల వెంబడి మరియు పర్వతాలపైకి వెళ్తాయి. 2. పర్వత నగరాలు. భారతదేశపు పర్వత నగరాల్లో కార్లు లేవు. మీరు అక్కడికి కాలినడకన లేదా నారో గేజ్ రైళ్లో మాత్రమే చేరుకోవచ్చు. 3. క్షురకులు. భారతీయ క్షురకులు కనుబొమ్మలు, చెవులు మరియు ముక్కు వెంట్రుకలను కత్తిరించుకుంటారు. వారు తల, మెడ మరియు భుజం మసాజ్, చంపీ కూడా అందిస్తారు. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. 4. వీధి విక్రయాలు. భారతీయ వీధి విక్రేతలు అన్ని రకాల వస్తువులను అమ్ముతారు. వారు చెవి శుభ్రపరచడం మరియు వీధి దంతవైద్యం వంటి సేవలను అందిస్తారు. విక్రేతలు ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకుంటారు. ముంబైలో స్టార్బక్స్ తెరిచినప్పుడు బయట ఒక టీ దుకాణం ఏర్పాటు చేయబడింది. విక్రేత వేచి ఉన్న కస్టమర్లకు టీ అమ్మాడు. 5. డబ్బు ఆదా. భారతీయులు ఎవరికన్నా ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి ఇష్టపడతారు. వారు ఎల్లప్పుడూ బేరసారాలు చేస్తారు. 6. పండుగలు. భారతదేశంలో అనేక మతాలు మరియు సంస్కృతులు పక్కపక్కనే ఉన్నాయి. భారతీయులు వేడుకల పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. ఒక వారం అరుదుగా ఏదో ఒక పండుగ లేకుండా గడిచిపోతుంది. 7. ఆతిథ్యం. భారతదేశంలో ఆతిథ్యం నిస్సందేహంగా ఉంటుంది. భారతీయులు అనుసరించే బంగారు నియమమేమిటంటే అతిథి దేవుడు. వారు తమ వేడుకలలో అపరిచితులను ఆసక్తిగా స్వాగతిస్తారు. 8. ఆభరణాలు. సంక్లిష్టమైన భారతీయ ఆభరణాలను ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటారు. స్థానిక మహిళలు రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కూడా బంగారం ధరిస్తారు. 9. రిమోట్ సెన్సింగ్. భారతదేశం భారీ తుఫానులతో బాధపడుతోంది. కాబట్టి సకాలంలో ఉపగ్రహ రీడింగులు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 10. అంతరిక్ష కార్యక్రమం. భారతదేశ మార్స్ మిషన్ అత్యంత ఖర్చుతో కూడుకున్న వాటిలో ఒకటి. ఇది కేవలం 73 మిలియన్లతో పూర్తయింది. 11. అణు కార్యక్రమం. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిక్షేపాలు ఉన్నాయి. ఇది అణువింధనంగా యురేనియంను భర్తీ చేయగలదు. ఇది సురక్షితమైనది మరియు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 12. పర్వత యుద్ధం. భారతదేశ ఘర్షణలలో ఎక్కువ భాగం పర్వతాలలో జరిగాయి. ఎత్తైన ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు -60°Fకి పడిపోతాయి. భారతదేశంలో అత్యుత్తమ ఆల్పైన్ పోరాట యూనిట్లలో ఒకటి ఉంది. వారి సైనిక పాఠశాలలు విదేశీ దళాలకు కూడా శిక్షణ ఇస్తాయి. 13. డెలివరీలు. భారతదేశ డబ్బావాలాస్ పనిలో ఉన్న ప్రజలకు భోజనాలను అందిస్తాయి. 6 మిలియన్ల డెలివరీలలో ఒకటి మాత్రమే ఎప్పుడూ మిశ్రమంగా ఉంటుంది. 14. భాషలు. భారతదేశంలో అధికారికంగా 22 భాషలు ఉన్నాయి. చాలామంది భారతీయులకు వాటిలో కనీసం 2 తెలుసు. 15. వంట. భారతదేశం సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే అతిపెద్ద దేశాల్లో ఒకటి. భారతీయులు ఎన్ని పదార్థాలతోనైనా ప్రయోగాలు చేస్తారు. వారు అత్యంత అద్భుతమైన వంటకాలను సృష్టించగలరు. భారతీయ వంటకాలు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణం కలిగినవి. 16. జానపద వైద్యం. భారతదేశంలో చాలామంది ఇప్పటికీ ఆయుర్వేదాన్ని అభ్యసిస్తారు. ఇది వ్యాధిని నయం చేయడానికి సమగ్ర ఉపాగమాన్ని నొక్కి చెబుతుంది.